హాయ్ దోస్తులు, వెల్కమ్ టు లక్ష్మీ కనకంటి ఛానల్. బెంగళూరులో రైస్ బాతులు ఎక్కువ అనమాట. టిఫిన్కి ఎక్కువ చేసుకుంటారు రైస్ బాతులు. టమోటా బాత్, వాంగీ బాత్, బిస్మిల్లీ బాత్, ఇంకా చాలా క్యాప్సికమ్ బాత్, ఇవంతా చాలా బాగా చేస్తారు. ఈరోజు నేను టమోటా బాత్ చేశానమాట. మనమంతా టమోటా రైస్ అంటాం మన ఆంధ్ర సైడు. ఎలా చేయాలో ప్రాసెస్ చూసేద్దాము. ఏమేం కావాలో కూడా ప్రాసెస్ చూద్దాం. టమోటాలు, జీలకర్ర పొడి, పచ్చిమిరపకాయలు, చెక్క, లవంగ, బిర్యానీ ఆకు, ఆనియన్లు, అల్లం వెల్లుల్లి పేస్టు, మిరప్పొడి, గరం మసాలా, పసుపు పొడి. ప్రాసెస్ చూసేద్దాం. ఇప్పుడు గ్యాస్ మీద కుక్కర్ పెట్టేసుకొని నెయ్యి, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, తగినంత నూనె వేసేసుకోవాలి. ఈ నెయ్యి నేను అంగిట్లో కొనింది కాదు, హోమ్ మేడే ఎనుము నెయ్యి అన్నమాట. మా అమ్మ ఎలా చేసి పంపిస్తుంది. హోమ్ మేడ్ నెయ్యి ఎలా చేయాలి, వెన్న ఎలా తీయాలి అనేది ఫుల్ వీడియో నా ఛానల్లో ఉంది. ఒకసారి విజిట్ చేసి చూడండి. నూనె నెయ్యి కాగిన తర్వాత దాంట్లోకి చెక్క, లవంగ, స్టార్ పువ్వు, బిర్యానీ ఆకు వేసుకొని దాంట్లోకి పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత ఎర్రగడ్డలు వేసేసుకోవాలి. ఎర్రగడ్డలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ముక్కగా నేను రోట్లోనే దంచుకున్నాను అనమాట. అది వేసేసుకోవాలి. ఎర్రగడ్డలు వేగిన తర్వాత ఈ విధంగా వేయించుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన పోయేంత వరకు కలబెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు టమోటాలు వేసుకోవాలి. ఎర్రగడ్డ వేగిన తర్వాత టమోటాలు మిక్సీ పట్టైనా జ్యూస్ లాగా అయినా వేసుకోవచ్చు. లేదు ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకొని వేసుకున్నా సరిపోతుంది. టమోటాలు వేసుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. టమోటాలు వేసిన తర్వాత ఉప్పు వేసుకుంటే బాగా వేగిపోతాయి. విధంగా కలబెట్టుకొనేసి మూత పెట్టేసుకోవాలి. అవి ఎగ్గేలోపు మనం బియ్యం కడిగి పెట్టుకోవాలి. నేను 2 గ్లాసులు తీసుకున్నాను అన్నమాట. 2 గ్లాసులు బియ్యంకి 3.5 గ్లాస్ నీళ్ళు సరిపోతాయి కుక్కర్ కాబట్టి. ఇంకా మెత్తగా కావాలి అనుకుంటే 4 గ్లాసుల నీళ్ళు. మనం ఏ క్వాంటిటీతో అయితే తీసుకుంటామో బియ్యము అదే క్వాంటిటీతో నీళ్ళు తీసుకోవాలన్నమాట. ఈ విధంగా కడిగి పెట్టుకున్న తర్వాత బియ్యము ఆలోపు టమోటాలు ఏగిపోయి ఉంటాయి. దాంట్లోకి పసుపు, గరం మసాలా, మిరప్పొడి, జీలకర్ర పొడి వేసుకొని బాగా కలబెట్టుకోవాలి. మనం జీడిపప్పు ఇవి కూడా వేసుకుంటే బాగుంటుంది. టమోటా రైస్లో శనగింజలు కూడా వేసుకుంటే, నేను శనగింజలు వేయలేదు, జీడిపప్పు కూడా వేయలేదు. జీడిపప్పు లేదు కాబట్టి వేయలేదు. ఈ విధంగా కలబెట్టేసుకోవాలి. జీడిపప్పు వేసుకున్నా బాగుంటుంది. కలబెట్టేసుకోవాలి. కలబెట్టుకున్న తర్వాత మనం కడిగి పెట్టుకున్న బియ్యం వేసేసుకోవాలి. మనం 2 గ్లాసులు తీసుకుంటే 4 గ్లాసులు వాటర్ వేసుకోవాలి మెత్తగా కావాలి అంటే. నేను 2 గ్లాసులకు 3.5 తీసుకున్నాను. కుక్కర్ కాబట్టి సరిపోతుంది. 4 గ్లాసులు అవసరం లేదు నీళ్ళు. నీళ్ళు వేసేసుకొనేసి ఉప్పు వేసేసుకొని తగినంత కుక్కర్ దానిపైన కొత్తిమీర వేసేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొనేసి కుక్కర్ మూత 3 విజిల్లు వచ్చిన తర్వాత మూత తీసేసుకోవాలి. టమోటా రైస్లోకి పెరుగు పచ్చడి కన్నా శనగింజల పొడి చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఏ రైస్ చేసుకున్న టమోటా రైసు ఇంకా ఏ బాతులు చేసుకున్నా ఫస్ట్ శనగింజల పొడితోనే తింటాను. తర్వాత పెరుగు పచ్చడి. మా ఆయన కోసం పెరుగు పచ్చడి చేశాను. నా కోసం శనగింజల పొడి చేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.